గురు మార్పు వల్ల మిథున రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మిథున రాశి వారికి గురువు యొక్క మార్పు వల్ల రెండవ స్థానంలో గురు సంచారం అనేటటువంటి మిథున రాశి వారికి ఇప్పుడు ప్రారంభంలో అవుతుంది జూన్ 1వ తారీఖు తర్వాత. ద్వితీయ స్థానంలో గురు సంచారం అనేటటువంటి ధనయోగాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఈ సంవత్సరము ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. మంచి ఫలితాలు సత్ఫలితాలు ఉంటూ ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. వీలైనంత వరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉంటారు. విలువైనటువంటి ఆభరణాలు కావచ్చు, విలువైనటువంటి వస్తువులు కావచ్చు కొనుగోలు చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మాసము ఈ సంవత్సరము మిథున రాశి వారికి బంగారం లాంటి జీవితం అనుభవించేటటువంటి యోగం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చండి. ఓకే, సో గురు ప్రభావం వల్ల మంచి అయితే జరుగుతుంది, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఏ దేవీ దేవతను ఆరాధించాలి, ఏం చేయాలి వీళ్ళు? మిథున రాశి వారు ముఖ్యంగా ఏ దేవీ దేవతను ఆరాధిస్తే శుభం జరుగుతుంది అంటే కనుక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, లేదు అని అంటే కనుక అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగించడంతో పాటు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కావడానికి, లేదు అని అంటే కనుక పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కావడానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా అంటే జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న వ్యతిరేకతలు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, ఏదో రకంగా వస్తూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వీలైనంత వరకు ఫైనాన్షియల్స్లో కావచ్చు, లేదు అంటే ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు చాలా జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవడం కానీ, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం కానీ అలాంటివి చేసుకోకూడదు. వీలైనంత వరకు ఎవరి విషయంలో కలుగజేసుకోకూడదు. మన పనేంటో మనం చూసుకోవడం చాలా ముఖ్యము. ఫైనాన్షియల్ విషయంలో ఎవరిని నమ్మకుండా ఉండి ప్రతి ఒక్క ఫైనాన్షియల్ డీలింగ్స్ మనమే చూసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పనిగా వాళ్ళు భావన చేసుకుంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.